ప్రతి ప్రోగ్రామ్ హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, దాని లాంచింగ్ కరెక్ట్గా ఉండలేదు. అవతలకు వేరే అర్థమవుతట్టుగా, లేకపోతే అవతల మమ్మల్ని ఇల్లు గొలగొడతారేమో అని అర్థమవుతారు. అట్లా వ్యవహరిస్తున్నాను కదా. తిరుపతి ఇల్లు కూల్చారు కదా రేవంత్ రెడ్డి అన్న ఇల్లు. నీకు హక్కున్నది నువ్వు కూడా వినియోగించుకో. ఏం చేయాలి? నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మూసీలో ఉందనుకో ఇల్లు, సెక్రటరియట్లో ధర్నా చేయవచ్చా? 20% కమిషన్ తీసుకుంటే మరి వాళ్ళు ఎక్కడ పోవాలి? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 30% కమిషన్, మీ ఎమ్మెల్యేలు అయిపోయినారు. ఎందుకు ఈ కమిషన్ల వస్తుంది? మూసీ ప్రాజెక్ట్ ఉందా? మూల కూడా ఉంటుంది. అందరికీ నమస్తే. కాబోయే ఎమ్మెల్సీ నాకు ఇష్టం లేదు, ఎమ్మెల్సీయే. ఎందుకంటే ఇంకా ఎలక్షన్ ఏం లేదు కాబట్టి ఎమ్మెల్సీ అందాం. అద్దంకి దయాకర్ అన్న సిగ్నల్ టీవీ ఆఫీస్కి వచ్చారు. అన్న చాలా బిజీ షెడ్యూల్, కానీ ఒక్క ఫోన్ చేస్తే నేను ఆన్ ద వే ఉన్నా, మీ ఆఫీస్కి వస్తున్నా అని చెప్పి వచ్చిండ్రు. వెరీ గ్రేట్ అన్న. నమస్తే. కంగ్రాచులేషన్స్ కూడా మీకు. ప్రతి ప్రోగ్రామ్ హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, దాని లాంచింగ్ కరెక్ట్గా ఉండలేదు. గవర్నమెంట్ ఏదో హడావిడిగా నువ్వు అవతలకు వేరే అర్థమవుతట్టుగా, లేకపోతే అవతల మమ్మల్ని ఇల్లు గొలగొడతారేమో అని అర్థమవుతారు. అట్లా వ్యవహరిస్తున్నాను కదా. ఏ పని చేయి, ఇండ్లు మొదలు పెట్టినాం అనుకో, ఇందిరమ్మ కమిటీలను వేసినాం, అందరికీ ఇవ్వాలని వస్తారు. అందరికి ఒకసారి ఇవ్వలేము కదా. 74,000 ఫస్ట్ దఫా. మీరు రచ్చ చెప్పేదాన్ని బట్టి ఉంటుంది కాదు, మీరు రచ్చ చేసేదాన్ని బట్టి ఉంటుందని నేను అంట. వాళ్ళని 8,600 ఏమి ఇండ్లు ఉన్నాయి. సబ్జెక్టివ్ కరెక్షన్ మనోడు కేటీఆర్ కేటీఆర్ మంత్రిగా ఉండే నేను 6 రివ్యూలు చూసిన. నేను దామోదర నరసింహ గారి కాడికి అది నోట్ వస్తే చూసిన 6 రివ్యూల్లో మొదటి రివ్యూ నుంచి ఇక్కడికి 7,000 నుంచి 8,600 పైచలకి ఇండ్లు తీసివేసేయి మనం ప్రత్యామ్నాయ అవకాశాలు చూపించే వచ్చినాయి. మా దగ్గరకు వచ్చే వరకు 11,000 పైచలకి ఇండ్లు వచ్చినాయి. వాళ్ళకు మనం G+2 G+3 ఎక్కడ కట్టియడమా, ఉన్న ఇండ్లు అకామిడేట్ చేయడమా, లేకపోతే అర్బన్ హౌసింగ్ నుంచి ఫండ్స్ తెచ్చి చేయడమా, అది చెయ్యాలి. అది వాళ్ళ దాంట్లో కూడా ఉన్నది. నువ్వు ఇల్లు కూల్చొద్దంటే హైడ్రా ఇల్లు కూల్చేది పెడితే మూసి ఇళ్ళని చూపించేసి ఈ ఇల్లు ఖాళీ చేసిపోయేటోళ్ళది కూడా ఇల్లు ఖాళీ చేసిపోతే ఎట్టుంటుంది నీకు అన్నీ కూడా. కానీ మీ ప్రభుత్వం మీద మొత్తం కూల్చివేతల ప్రభుత్వం అనేది వచ్చింది. తెచ్చిండ్రు జనం అనుకుంటున్నారు. నేను మూసిలో ఒక్క ఇల్లు కూర్చింది చూపించండి. వీళ్ళు అడ్డంబడ్డారు కాబట్టి ఆగిందో, వాళ్ళు అరిచింది కాబట్టి ఆగింది లేదు. అది హైడ్రా కూల్చివేతలు అక్రమాలు చేస్తే ఎప్పటికైనా జరుగుతాయి. ఇప్పుడు కాకపోతే రేపైనా జరుగుతాయి. ఎందుకంటే అది ఇల్లు కూల్చలే కదా. తిరుపతి ఇల్లు కూల్చలే కదా రేవంత్ రెడ్డి అన్న ఇల్లు. నీకు హక్కున్నది నువ్వు కూడా వినియోగించుకో. ఏం చేయాలి? నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మూసిలో ఉందనుకో ఇల్లు, మీరు మీకున్న రైట్ను వాడుకొని ప్రభుత్వంతోనే ఆపించుకోవచ్చు, కోర్టులతోనే ఆపించుకోవచ్చు. నీకు రైట్ ఉంటే నాకు ప్రత్యామ్నాయం చూపించేదానిక మీరు నా ఇల్లు కూల్చొద్దని కూడా ప్రభుత్వాన్ని అడుక్కోవచ్చు, కోర్టులను అడుక్కోవచ్చు. ఇప్పుడు నువ్వు అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా నువ్వు రూల్స్కి వ్యతిరేకంగా కట్టినవు. నీకున్న ఇప్పుడు ఉన్న పలంగా నేను ఈ ఇంటిని ఖాళీ చెయ్యలేననే ఆలోచనతో కూడా నీ ఇల్లుని కూల్చుకునేకుండా ఆపొచ్చు. ఎందుకంటే నివాసం అనేది కోర్టుల దృష్టిలో, చట్టం దృష్టిలో చాలా ప్రైమ్. అవును. హూమ్ సో ఎవర్. ఇప్పుడు నువ్వు అస్సలు నడి రోడ్డు మీద ఇల్లు కట్టినవండి, సార్ ఈ రోజుకి ఆగు నేను రేపు ప్రత్యామ్నాయం చూసుకుంటానన్నా కూడా ఆపాలి. ఇప్పుడు లేదు కదా, నోటీస్ ఇస్తుంటూ పొద్దుగా రాత్రి నోటీస్ ఇస్తూ పొద్దుగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెరువులో ఇల్లు కట్టి కూల్చొద్దంటే ఒక మాట, అది గుడిసెలేస్తుండ్రు. నేను అడిగిన క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయాలి. తిరుపతి ఇల్లు చెరువులోనే ఉంది, ఎందుకు కూల్చలేదు? ఆ తిరుపతి రెడ్డి గారి ఇంటి నుంచి 100 ఇండ్లు ఉన్నాయి ఆడ. ఒక్క తిరుపతి రెడ్డి ఇల్లు చెరువులో లేదు. పోనీ మరి మొత్తం కూర్చోచ్చు. వాళ్ళందరూ కూడా కోర్టుకు పోయిండ్రు. తిరుపతి రెడ్డి గారు చేస్తారు. మీరు 1 మంత్ టైం ఇస్తే వాళ్ళు కోర్టుకు పోయిండ్రు. మీరు కూడా ఆ ఫెసిలిటీని వాడుకోండి. నేనేమంటున్నా, జనాలకి ఏమో రాత్రి నోటీస్ ఇచ్చి పొద్దుగా కూర్చురు దాకా. ఇగో తిరుపతి ఏమో టైం ఇచ్చి కోర్టుకి వచ్చిన దాకా 2-3 ప్లేస్లలో సరే అధికారుల అత్యుత్సాహం అనని నేను. ఓకే, ఎందుకు చేసిందనే దగ్గర కూడా వాళ్ళ కాజ్ ఆఫ్ యాక్షన్ చూపించాలని కూడా నోటీసెస్ పోయినాయి. సస్పెండ్ కూడా అయింది. అంటే అవి ఎక్స్పోజ్ కాలే. సరే, ఆ సస్పెన్షన్ వాళ్ళకేమవుతుంది? మళ్ళీ ఇంకో వాళ్ళకేముంది, ఇంకో దగ్గరికి పోతారు. కానీ ఇల్లు లేనోడు కాదు, ఇల్లు లేనోడు దిక్కు లేనోడు అవుతాడు కదా. మీ గవర్నమెంట్కి నష్టం జరగలే దానివల్లనే. అందుకనే దాని విషయంలో రంగనాథ్ గారికి పబ్లిక్ హియరింగ్స్ పెడుతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెడుతున్నారు, కానీ గవర్నమెంట్కి నష్టం జరిగిందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ నిర్ణయాలతో ఈ గవర్నమెంట్కు అంటే మా మీద బదనాం చేయడానికి వాళ్ళకు ఉపయోగపడ్డది. కానీ
వేల కోట్ల ఆస్తులు రక్షించబడుతున్నాయి ప్రజలే. ఇప్పటిదాకా ఒక్క చెరువు కూడా పునరుద్ధరించాలి. పునరుద్ధరించడం కాదు, చెరువులు ఆక్యుపై కాకుండా అవుతున్నాయి. ఇప్పుడు ఎవడన్నా ఇప్పుడు ఇల్లు కొనాలంటే ఇది మొత్తం చెరువు real estate పడుతుంది. రియల్ ఎస్టేట్ ఇది బ్రదర్ భూమ్. నేను అంటున్నా, హైదరాబాద్లో ఉన్న భూమికి భూమి తెచ్చిండు కేసీఆర్. భూమ్ అంటే ఏంది? పొంగు. ఒక పొంగు లాంటిది. 100 కోట్లతో ఎకరం ఏందండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు పోదా 100 కోట్లకు ఎకరం మన దగ్గర? పోవద్దు. ఇల్లు నీకు, నువ్వు సగటు ఉద్యోగి, నువ్వు ఇక్కడ వచ్చి పని చేసుకుంటూ అని 2 రూమ్ల ఇల్లు కట్టుకోవాలంటే ఊహించు, ఒక అపార్ట్మెంట్ తీసుకోవాలంటే ఊహించు, దీని రెంట్ తీసుకోవాలంటే ఊహించు. ఏంటి హైదరాబాద్లో పుట్టినోనికి జాగా లేదు బాస్. పో ఈ నుంచి చింతల బస్తీ నుంచి బాలాపుర బస్తీ వరకు, ప్రేమ్నగర్ బస్తీ, తుమ్మల బస్తీ, ఈ చుట్టూ ఉన్న పూల్బాగ్, చిరాగల్లి, పో చిన్న చిన్న ఇండ్లల్లా. ఇంకా వాళ్ళు ఎప్పుడు ఈ ఇంట్లో నుంచి దాటి ఒక 4 బెడ్రూమ్ ఇల్లు కట్టుకోగలుగుతారో చెప్పు. ఇక కరెక్ట్. ఏంది 4 కోట్లకు, 5 కోట్లకు, 10 కోట్లకు వెళ్ళాలి ఏంది బాస్? ఇది నాకు అర్థం కాదు. ఎవరు ఇప్పుడు కూడా తగ్గలేదు కదా ఇంత ఇంత తగ్గలేదు కదా. ఇది 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 ఉండొద్దు అంటున్నా. ఎప్పటికి కంట్రోల్ అయ్యి కంట్రోల్ ఇప్పుడు ఎప్పుడైతే సేల్స్ తగ్గుతాయో అప్పుడు ధరలు తగ్గుతాయి. ఇది ఆర్టిఫిషియల్ భూమ్ అనేది హైదరాబాద్కి అంత మంచిది కాదు. ఇది రేపు ఇంటర్నేషనల్ సిటీ కాబోతుంది. ఏఐతో పాటు మిగతా పెద్ద పెద్ద వ్యవస్థలు ఇక్కడికి వస్తున్నాయి. మూసీ ప్రక్షాళన తర్వాత హైదరాబాద్ రేంజ్ కూడా పెరుగుతుంది. నేనేమంటున్నా అంటే, అది ఇప్పుడు రియల్ ఎస్టేట్ పెరగాలన్నా వద్దా, ఏ రేంజ్లో పెరగాలనేది ఒక రియల్ ఎస్టేట్ చేసిన నాయకుడే కదా ఇలా ముఖ్యమంత్రి. తెలియదా? రియల్ ఎస్టేట్ పెరుగుదల వ్యక్తిగత ఆదాయాలు పెరగడం కాదు, వ్యక్తులకు ఆదాయాలు పెరగాలి, వ్యక్తులు కొనుగోలు శక్తి పెరగాలి. నేను అంటున్న సగటు వ్యక్తి. కానీ ఇప్పుడు చాలా మందికి ఉపాధి పోయిందన్న రియల్ ఎస్టేట్ కూడా. ఉపాధి కంటే కూడా ఇక్కడ అసలు ఏంది ఉండడానికి పరిస్థితులే లేవు అంటున్నా నేను. ఇప్పుడు ఇట్లాంటి బస్తీలు ఒక 90-100 ఉంటాయి. హైదరాబాద్ హార్డ్ కోర్ సిటీలు, పెరిఫెరల్ సిటీలు ఒక 200-300 బస్తీలు ఉంటాయి. మొత్తం ఓవరాల్గా ఒక 500-600 బస్తీలు ఉంటాయి. ఆ బస్తీలకు పోయి చూసిన తర్వాత నేను 2004 నుంచి 7 వరకు బస్తీలలో తిరిగిన. ఇక్కడ మలమానాడు కొరకు తిరిగినప్పుడు పీటల బస్తీ, ఈ పరిస్థితి అన్నీ ఓల్డ్ సిటీ బస్తీలు, న్యూ సిటీ బస్తీలు అన్నీ నేను తిరిగిన. ఇప్పుడు పోయి నేను ఆడ ఒక 2 గంటలు కూర్చొని ప్రశాంతంగా ఉంటా అంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే అంత బాధ అనిపిస్తుంది. ఎట్లా ఉంటుండే ఇళ్ళల్లో అని. కానీ వీళ్ళకి మనం ప్రక్షాళన చేయాలంటే ఏం చేయాలి? నువ్వు ఇప్పుడు నేను మా ముఖ్యమంత్రి గారికి ఒకటి చెప్పిన, ఈ ORR RRR మధ్యన అక్కడక్కడ 10 ఎకరాలు మీరు వదిలేసి పేదోళ్ళకి ఇండ్లు కట్టించి వీళ్ళని షిఫ్ట్ అవుతారు అక్కడికి. పిల్లలు, మనవలు, మునిమనవలు అదే ఇళ్ళ. ముస్లిమ్స్ని అంటాం కదా మనం, హిందువులు ఏమైనా, హిందువుల బతుకులు ఎట్లయినా. ఇది ఎప్పుడు మారాలి? ఒక గుంట జాగా 3 లక్షల రూపాయలు, 3 లక్షల ఆదాయము జీవితకాలంలో ఉండే కుటుంబాలు ఉన్నాయా? ఒక రోజుకు వచ్చిన కూలి 300 నుంచి 1000 రూపాయలు వస్తే కుటుంబం తింటానికి నిల్వ నీడలేదు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే 10 కోట్ల అరే ఢిల్లీలో ఆడ 10 కోట్లకు ఒక విల్ల, బీకేసీలో ముంబైలో 70 కోట్లకు ఒక విల్ల, హైదరాబాద్లో కూడా 50 కోట్లకు ఒక విల్ల. ఇది మనకు కావాల్సింది. పేదోడు కూడా సంతోషంగా బతకగలిగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటారు. ఏ ప్రాంతంలోనైనా హైదరాబాద్లో మంచి బిజినెస్ చేసుకో. మరి ఈజ్ ఆఫ్ లివింగ్ ఎందుకు ఉండలేదు? నువ్వు అంటున్న రియల్ ఎస్టేట్ పడిపోతుందని ఒక 5-6% పర్సన్స్ యొక్క ఆదాయం గురించి ఆలోచిస్తున్నావు. కానీ 95% మంది మిడిల్, లోయర్ మిడిల్, ఇంకా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ వీళ్ళది ఎవరు ఆలోచించాలి? కాబట్టి ఇట్లాంటి వాటి మీద ప్రక్షాళన చేసుకోకపోతే, ఇప్పుడు మూసీ పునరుజ్జీవం దాంట్లో బిజినెస్ ఉన్నది, డెవలప్మెంట్ ఉన్నది, సిటీ ప్రైడ్ ఉన్నది, సిటీ స్పీడ్ ఉన్నది, ఇన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయి. కమర్షియల్ ఉంటుంది. ఇక కమిషన్ అది మీరు ఏడ ఉంటుందో మీరు పట్టుకొని మాకు చెప్పండి, దాన్ని నాకు కూడా చేద్దాం. మీరు ఇగో ఈ బిల్డింగ్ కడుతున్నారు, దీంట్లో ఇట్లా అవుతున్నది. దాంట్లో సోషల్ మోడల్ కూడా ఉన్నది. ఎక్కడెక్కడైతే మాల్స్ ఉంటాయో, ఎక్కడెక్కడైతే టూరిజం చేస్తామో, ఎక్కడెక్కడైతే మనం కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయో అక్కడ ఆ లోకల్ పీపుల్స్కి మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వమనేది కూడా కండిషన్ పెడుతున్నాం కన్సార్షియంకు. ఇంతకంటే ఎక్కువ ఏం చేయాలి? ఇప్పుడు ఒక పెద్ద మాల్ కట్టింది అనుకోండి, ఒక 500 మంది కూలీలు కావాలి, లేకపోతే 500 మంది పనులు కావాలి, లేకపోతే ఒక మాల్ లాంటి వాటిలో ఒక వాష్తో పాటు మిగతా వాటికి కావాలి. ఎవరు ఉంటారు అక్కడ? ఎవరైతే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఆల్టర్ అవుతున్నారో వాళ్ళకి అవకాశాలు వస్తాయి. ఓకే, అట్లాంటి అంటే ఇట్లాంటి విషయాల్లో కేటీఆర్ గారికి ఇవి తెలియదని కాదు. ఆయన కూడా ఇంటర్నేషనల్ సిటీస్ చూసిండు, నదీ తీర ప్రాంతాల్లో సిటీస్ చూసిండు, బ్యాక్ వాటర్తో ఉన్న సిటీస్ని చూసిండు మనోడు.
ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో వాటిని మనం కల్పించుకుంటే అన్నిటికంటే ఎక్కువ బైక్ తీసుకొని బయటికి వెళ్తే లంగర్ హౌస్ నుంచి ఎల్బీ నగర్ పోయేసరికి చీకటి పడొద్దు. అవును. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ మూసీ నది మీద వేయాల్సిన బ్రిడ్జెస్ కానీ అండర్ పాసెస్ కానీ ఏంది ప్యారలల్ లైన్ ఉండే రోడ్స్ కానీ ఇవన్నిటిని కూడా మనం ఒక అంచనాతో చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి నేను అంటున్నా చంద్రబాబు నాయుడు గారు ఒక బేస్ వేసి ఏది నందనవనం అనేది పెట్టిండు. తర్వాత బీఆర్ఎస్ వచ్చిన తర్వాత దాన్ని ఇంకా కొంచెం ఏదో మెరుగు చేసే ప్రయత్నం చేయాలి, కానీ పూర్తి స్థాయి రిజర్వేషన్ కాలేదు. ఇప్పుడు ఈ మోడల్లో మాత్రం అన్ని రకాల అవకాశాలు ఉంటాయని నేను చెప్పాలి. సెక్రటరియట్లో ధర్నా చేయొచ్చా? మీరు సెక్రటరియట్ బీట్ కూడా చూసిండ్రు. చెయ్యొచ్చా అంటే 20% కమిషన్ తీసుకుంటే మరి వాళ్ళు ఎక్కడ పోవాలి? ఇక్కడనే అసలు రాజకీయం ఉంది. 2021 బిల్స్ వాళ్ళు కూడా వచ్చి ఆడ కూర్చుంటారు. వాళ్ళు బిల్ పని చేయించుకుంటారు. గత ప్రభుత్వం పైసలు ఇవ్వాలి, కోట్ల రూపాయలు, 60 కోట్లు, 70 కోట్లు, 80 కోట్లు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది? రెవెన్యూస్ ఎంత ఉన్నాయి, అంటే రిసీట్స్ ఎంత ఉన్నాయి, పేమెంట్స్ ఎంత ఉన్నాయి, ఒకసారి మీరు కంపేర్ చేయండి. ఎవరు మన జర్నలిస్టులు అంతా కూడా 7 లక్షల కోట్ల అప్పు ఉన్నమాట వాస్తవమే. బట్ నీది ఫ్యూయల్ని బట్టే కదా బండి నడిచేది. ఇప్పుడు మీరు 1,50,000 కోట్లు అప్పు చేశారు, చేయాల్సి వస్తుంది. కానీ ఎవరికి మనం ఇవ్వాల్సిన అనేది దాని దగ్గర ప్రయారిటీ. ఇప్పుడు నీకు ఆకలి అవుతుంది, కనీసం నేను గంజి పోయాలి, ఆయన బిర్యానీ అడుగుతుండ్రు. కానీ రైతు భరోసా ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు ఇస్తే కాంట్రాక్టర్లకు మీరు లెక్క కూడా తీయండి. మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం తీసుకోండి. ఏ కాంట్రాక్టర్కు ఎంతెంత ఏ సందర్భాల్లో ఇచ్చిండ్రో 5 lakhs దాటిన కాంచి కూడా కౌంట్ ఉంది. 5 lakhs బిల్ పేమెంట్స్ నుంచి అవును కౌంట్ ఉంది. ఇవ్వాలన్నా ఇవ్వద్దా, ప్రయారిటీ ఏంది? నేనే ఒక ఎగ్జాంపుల్ చెప్తే, ఒక బీజేపీ మిత్రుని యొక్క సోదరునిది, ఆయనకు జీపీఎఫ్ ఉంది, బిడ్డ పెండ్లి అవుతున్నది, పెట్టుకున్నాడు, రావట్లే, కానీ రావాలి. చూస్తే అది 30-35 lakhs ఉంది. 5 lakhs దాటిన తర్వాత ఇవ్వాలంటే కండిషన్. కానీ ఇక్కడ ఏంటిది? ఒక కూతురు పెండ్లి అంటే ఒక జీవితం. అలాంటప్పుడు హ్యూమనిటేరియన్గా ఎమ్మటే సంతకం పెట్టేసిండు బట్టి గారు. నేనే ఉన్నా కదా అక్కడ. అట్లాంటి వాటి విషయంలో ఒకటి, ఇప్పుడు 60-70 కోట్ల రూపాయలు ఒక వ్యక్తి కూడా పోవాలంటే కూడా మీరే విమర్శ చేశారు కదా, ఆ కంపెనీ కట్టెట్లో పోతే ఈ కంపెనీకి కథం రిస్ట్రిక్టెడ్. కానీ ఈ ప్రభుత్వంలో ఇచ్చే పనులకు కూడా బిల్స్ చాలా కేటగిరికల్గా ఉంటున్నాయి. కానీ అందరి మీద వచ్చినాయి కదా. ఇప్పుడు బట్టి విక్రమార్క మీద అది ఒక కాన్స్పైరసీ. పొంగులేటి శ్రీనివాసరెడ్డి 30% కమిషన్, మీ ఎమ్మెల్యేలు అయిపోయినారు. ఎందుకు ఈ కమిషన్ల వస్తుంది? పొలిటికల్ కాన్స్పైరసీ. నేనైతే బట్టి గారి మీద నేను చూస్తున్నాను. నేను ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబం మీద వాళ్ళు ఏదో చేస్తుండేది ఇదని. ఎవ్రీథింగ్ కూడా ఒక బిగ్ అమౌంట్ కనుక ఏం నడుస్తలేదు కమిషన్, బిగ్ అమౌంట్ కనుక పే చేయాల్సి వస్తే సందర్భాన్ని బట్టి, ఆ అవసరాన్ని బట్టి కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు తప్పితే ఇష్టానుసారంగా వీళ్ళు అంటున్న కమిషన్లు ఉంటాయని అయితే వాళ్ళు ఊకనే నోటి మాట అనొచ్చు. మీరు ప్రూవ్ చేయండి అని కూడా అంటున్నారు. ఎక్కడైనా జరిగినాయి అనుకో, అది సమాధానం చెప్పే బాధ్యత కూడా బట్టి గారు తీసుకుంటారు. చెప్పలే కదా ఏడా, అంటే లేనిది మనం ఎందుకు చెప్పాలి? ఇప్పుడు ఒకటే బట్ట కాల్సి మీద ఇన్ని ఆరోపణలు ఒక్కరోజు కాదు, ఇన్ని రోజులు నుంచి 5-6 నెలలకి ఇప్పుడు అదే బాబా అని పెడుతున్నాయి. ఇప్పుడు ఒక అబద్ధం అయితే మీ పార్టీ ఎమ్మెల్యేలు వేసింది కదా 30% కమిషన్. అది ఎక్కడ నీకు నాకైతే నేను చూడలేదు, నువ్వు అంటున్నావు. కానీ ఆ 10 మంది కూర్చున్న దాని విషయంలో ఏంటో కూడా లోతు నేను తెలుసుకున్నా, దేనికి సంబంధించిన అంశము. కాబట్టి అవి మా అంతర్గతంగా ఉండే అంశాలను కూడా ఏంది వ్యతిరేకతను క్రియేట్ చేయడానికి జరిగింది. దయాకర్ అన్న, నేను చెప్పేది ఏంటంటే ప్రతిదీ మీరు మంచి చేయాలని అనుకుంటుండొచ్చు, కానీ ఎగ్జిక్యూషన్ దగ్గర ఎక్కడ ఎగ్జిక్యూషన్ కాదు, గొంతు విసిగినట్లు ఇప్పుడు చేస్తున్నట్లు ఎందుకు? అది గ్రీన్ ఫార్మా, అది ఫార్మా సెజ్ కాదు. మీరు చెప్పుకోవాలి, రైతులకు ఎందుకు చెప్పుకోలేదు? అరే నువ్వు కథం ఆడ ల్యాండ్ ఎక్విజిషన్ అనగానే రైతులకు అన్యాయం జరిగిందని అంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన, మా భువనగిరి దగ్గర నేను కూడా వాళ్ళ రైతుల్ని, నేను సాక్షి టీవీ ఏదో దానికి వచ్చినప్పుడు పోయిండు, రీజనల్ రింగ్ రోడ్ పడాలి, ఎక్విజిషన్ కాకుండా ఏం చేయాలనో చెప్పు నువ్వు. ఖచ్చితంగా చేయాల్సిందే, కంపెన్సేషన్ కదా మనం ఇవ్వాల్సింది అకార్డింగ్ టు లా. అసలు మేము భూములే ఇవ్వమని వాళ్ళ దగ్గరికి పోయి వీళ్ళు భూములు ఇవ్వకరని రాత్రిపోయి కూర్చుంటున్నారు రైతులు. వాళ్ళని నేను కలిసిన, మీరే కొట్లాడిండ్రు మన్నెల సాగర్లో, జగదేవ్పూర్ దగ్గర కూడా మీ కాలువలు తోవేటప్పుడు బస్వాపురం, గంధమల్ల వాటి ప్రాజెక్టులకు కూడా మనం ఎక్విజిషన్ చేసినప్పుడు, కేసీఆర్ గారు చేసినప్పుడు ఆ రైతులు కూడా ఉండే.
ఒకే ప్లేస్ నుంచి 2 కాలువలు కూడా పోయినాయి భువనగిరి దగ్గర చూసినాను. ఒకటేమో కరెంట్ లైన్కి పోయింది, ఒకటి కెనాల్కి పోయింది, ఇప్పుడు RRR కూడా పోతుంది. ఒకే విలేజ్ నుంచి పోతుంది, అక్కడనే హైవే కూడా పోయింది. అన్న గిన్ని సార్లు మేము భూములు ఎట్లా ఇవ్వాలని అనేసరికి అది ఒక రోజున హైదరాబాద్కు దగ్గర భూములు ఉండడం అనేది ఒక హైప్ ఉండే. హైదరాబాద్ డెవలప్మెంట్ అవుతున్న కొద్దీ ఎక్విజిషన్ పెరుగుతుంది కాబట్టి రైతులకు బాధ అనిపిస్తుంది. అలాంటప్పుడు 1కి 2 మనం ఇచ్చే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. కానీ అసలు రోడ్డే వద్దంటే ఇప్పుడు వీడికి వచ్చిన RRR మళ్ళీ ఇట్లా పోయి ఇట్లా రావాల్సి, అది ఆ RRR కాదు వంకర్లార్ అవుతుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో రైతులకు ఆవేశం ఉంది, వాటిని కన్విన్స్ చేయడమే మనం చేయాల్సిన పద్ధతి. ఏదైనా సరే కన్విన్సింగ్ మెథడాలజీ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఇప్పుడు 54,000-56,000 ఉద్యోగాలు ఇస్తుంది. ఇక నువ్వు ఉద్యోగాలు ఇయ్యవా, నువ్వు అశోక్ నగర్ బస్తీకి రా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సవాలు. నువ్వు మొత్తం 34,000-35,000 నింపినరు మీరు 10 సంవత్సరాల్లో. 56,000 ఒకటేసారి ఇస్తే మీరు లేదు, మీరు ఇస్తలేరు ఉద్యోగాలు అని చెప్తుంటారు. గ్రూప్స్ వేస్తే 1,32,000 ఉద్యోగాలు. ఆ 1,32,000 ఉద్యోగాలు మనోడు అన్ని కలిపి చెప్పిండు. ఆడ ఏది ఇవి ఉన్నాయి కదా కంపెనీలు, అమెజాను, ఆజాను, 18 లక్షలు అయ్యే చెప్తున్నారు వాళ్ళు. కానీ ఇప్పుడు నేను అంటున్నా బడ్జెటరీ పోస్టులు లెక్క పెట్టుకోరు మీరు. బడ్జెటరీ పోస్టులు అంటే అకార్డింగ్ టు ఫినాన్స్ కార్పొరేషన్ ట్రెజరీ నుంచి డ్రా అయ్యే ఉద్యోగాలు వస్తాయి మీకు. ఏదేదో అక్కడక్కడ టెంపరీ జాబ్లో ఏదో ఇట్లా పెట్టినవి కావు. బడ్జెటరీ అలొకేషన్స్తో కూడిన జాబ్స్ వస్తాయి. 2 లక్షల వరకు ఇప్పుడు ఇవ్వచ్చు మనం అకార్డింగ్ టు సిస్టమ్. ఇప్పుడు 56,000 పైచీలకు అయిపోయినాయి. ఇంకా రేపు 1,40,000 50,000 వరకు మనకు స్టేట్ బడ్జెటరీ పోస్టులు. ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటే ఏమి ఇచ్చుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ T5 ఉంది. T5కు గ్రామానికి ఒక ఇద్దరిని గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కూడా క్రియేట్ చేయొచ్చు, లేకుంటే సెమీ ఎంప్లాయీస్ని చేయొచ్చు. మూసీ ప్రాజెక్ట్ ఉందా? మూల కూడా ఉంటుంది. కన్సార్షియం వస్తుంది, భయపడుతున్నారు, అయిపోయిందేమో అనుకుంటున్నారు మూసీ దగ్గర ఉండే జనం. కన్సార్షియం ఫైనల్ అయినాక బిడ్ వచ్చిన తర్వాత దానికి ఏదో అవుతుంది. అది వాళ్ళు ఒక HMDA దాంట్లో ఒక పార్ట్గా మూసీ రివర్ ఫ్రంట్ అనేది ఒక కార్పొరేషన్ ఉంది కదా, వాళ్ళే కదా ఏర్పాటు చేసింది. ఓకే, ఎవరు ఏర్పాటు చేసేది? BRS ఏర్పాటు చేసింది. అది నేను చూస్తే కూల్చివేతలు ఇవన్నీ ఉంటాయని. కూల్చివేతలు కాదు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు నది గర్భంలో ఉండే వాటిలో. నది గర్భం ఓకే, అవే అటు ఇటు వాటికి సంబంధించి ఏముండదు. లీగల్గా అసైనీస్ అయినా కూడా వాళ్లకు అకార్డింగ్ టు రూల్ ఆఫ్ లా వాళ్ళను యజమానులుగానే ట్రీట్ చేస్తారు తప్పితే వాళ్ళని ఏదో కూల్చివేతల బాధితులుగా చూడదు ప్రభుత్వం. TRS ప్రభుత్వంకి వచ్చే వరకు వాళ్ళకి శాంక్షన్స్ వచ్చినాయి, G+3 అనుకుంటుంది. అట్లాంటి ఒక మంచి బిల్డింగ్స్ అయితే నీకు హైదరాబాద్లో రీజనల్గా ఒక 4-5 లక్షల ఇండ్లు ప్రతి సంవత్సరం ఒక 2-3 లక్షల ఇండ్లు మనం శాంక్షన్ చేస్తే సుదీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న ఇండ్లన్నీ కూడా మనకు రిజాల్వ్ అవుతాయి. ఎందుకు ఆ ప్రయత్నం గత ప్రభుత్వం చేయలేదని నాకు అనిపిస్తుంది. బడ్జెట్ లేదా? 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అంటుండ్రు. రెవెన్యూ రిసీట్స్ 2 లక్షలు. ఇంత బలహీనమైన సంవత్సరాలనే 2,20,000 2,30,000 కోట్లు వస్తున్నాయి. రేపు ఇంకా అది పెరుగుతుంది. హైదరాబాద్ ఆదాయం 1,00,000 కోట్లకు పోతుంది. ఇప్పుడు 45,000 50,000 కోట్లకు వచ్చింది. అన్ని రకాల బెనిఫిట్స్ నువ్వు ప్రజల నుంచి ట్యాక్స్ తీసుకుంటుంటే నగరానికి నరకం చూపిస్తే మన కోటేయమంటే ఎట్లేస్తారు? ఇది కూడా ఆలోచించాలి. నగరంలోనే కదా గెలిచింది, నగరంలోనే. అది మేనేజ్మెంట్తో. ఈ MIM ఏడైపోయినాయి. ఈ పార్ట్ అంతా కూడా మేము బలంగా లేము కదా అప్పుడు. కానీ ఇప్పుడు మేము GHMC గెలిచినా లేదు, ఇప్పుడు మేము గెలవకపోయినా ఎమ్మెల్యే ఏం జరుగుతుంది తెలుసా మీకు? ఇప్పుడు అంతా జనం అంతా ఎట్లున్నారు GHMCలో? మూసీ నది పర్వాకం, చెరువులు, అటు ఇటు కాలనీలు, రకరకాల జనాలు. మీకు చూడు రిజల్ట్ మీకు ఎట్లా వస్తుందో చూడు. ఇప్పుడు మీరేమో అవినీతి పరుల భూముల బిల్డింగ్ల కూల్చివేతను చూస్తారు, కానీ పేదోడికి మేలు జరిగేది కూడా ఆలోచిస్తుంది ప్రభుత్వం. అప్పుడెప్పుడు 2014-24 శాటిలైట్ పిక్చర్స్ బట్టి గారు చూపించింది. అంటే మనం చెరువులు ఆక్యుపై చేసుకునేస్తే గొప్పలమా? ప్రభుత్వం బాధ్యత అది. ప్రజల ఆస్తులకు రక్షకునివా, ప్రజల ఆస్తుల భక్షణ చేసేటానికి రక్షకునివా? ఈ రెండు ఆలోచించుకోవాలి. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఒక ఎకరం భూమి పోతే మినిమం 20 కోట్ల రూపాయలు కదా హైదరాబాద్లో. సరే నట్టనడిన హైదరాబాద్ లేదనుకో, పెరిఫెరల్ హైదరాబాద్లోనే చెరువులు కబ్జా చేస్తున్నారు. వాళ్ళకి 100 కోట్లు ఇప్పుడు గుడిసెలు వేపిస్తున్నారు. వాళ్ళకి తలా గుడిసె అన్న కట్టే అపార్ట్మెంట్లు ఇస్తున్నా అంటుండ్రు. ఆ భూమి 5-10 ఎకరాలు తీసుకుంటే వాళ్ళకి 500 కోట్లు వస్తే నీకు వచ్చేది ఏంది? ప్రభుత్వానికి వచ్చేది. అట్లాంటి వాటికి పర్మిషన్స్ ఇవ్వకుండా ఉండాలి. మీరు ఇచ్చిండ్రు, మేము ఆపుతున్నాం. పర్మిషన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. సరే ఇప్పుడైతే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి.